తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఇప్పుడు జాగృతి జనంబాట కార్యంలో అప్పాపూరు సెంచుపేటకు పోయిందట. సెంచులకు షెయి సర్కారు సౌలతులు సక్కదనంగా చేయాలి, వాళ్ళ బాధలన్నీ కూడా ఒక్కొక్కటి అరుచుకొని పురాగా వాపాలని మంచిగానే మాట్లాడిందట. ముచ్చటంతా ఇక ఇనుండ్రి. అమ్మా కవిత మేడం గారు ఇక చెప్పుర్రి. ఇవాళ మేము జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటకు రావడం జరిగింది. ఈ చెంచుగూడెంలో ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా మాట్లాడుతున్నాం. చెంచులతో మాట్లాడితే మరి మీకు తెలిసింది ఏంది మేడం? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ప్రాథమికంగా మాకు అర్థమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఏదైతే ఉపాధి హామీ పథకంలో అంతో ఎంతో పని లభించేటటువంటి దినాలు కూడా ఇప్పుడు మారినటువంటి చట్టంతో ఆ పనులు వచ్చేటటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఒక ఉపాధి హామీ పథకం అమలైతే లేదా, లేకుంటే షెయి సర్కారు పెట్టిన 6 గ్యారెంటీలు కూడా అందుతలేవా? మొత్తం ముచ్చట మంచిగా చెప్పుర్రి. ఇంకొక పక్క మరి కనీసం కరెంటు సౌకర్యం లేదు. ఇది చాలా పాత చెంచుపెంట, చాలా ఎన్నో ఏండ్ల నుంచి రికగ్నైజ్డ్ విలేజ్ ఇది అప్పాపూర్ అనేది గ్రామ పంచాయతీ. అయినప్పటికీ ఇంతవరకు మరి ఒక్క దగ్గర కూడా కనీసం కరెంటు వసతి లేకపోవడం అన్నది దారుణం. ఇక్కడ నియర్ బై సఫారీ పార్క్ ఇవన్నీ కూడా చేసినారు, కరెంటు పోల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ గ్రామానికి ఇమీడియట్గా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అమ్మా కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము, కొన్ని ఏళ్ల కోలే పంచాయతీగా ఉన్న సెంచుపెంట మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీకు కానరాలేదా? ఇప్పుడు షెయి సర్కారు కరెంటు ఇయ్యాలి, సకల సౌలతులు చేయాలని ఇప్పుడు చెప్పబడితిరి. మీ అయ్య కేసీఆర్ సారు సీఎంగా ఏలుబడి చేసినప్పుడు మీకు చెంచుపెంటకు కరెంటు ఇయ్యాలి, తాగేదందుకు నీళ్ల సౌలతులు చేయాలి, తొవ్వలు చక్కదనం చేసి డాంబరేసి రోడ్లు సాపు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు మేడము? అంటే ఏలుబడిలకు వచ్చేదాకానే మీకు చెంచుపెంటలు, గిరిజన కుంటలు, సెంచులు, గిరిజనులు గానొస్తారా మేడం అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.